శ్రీనివాస్ గారు, మరొక అంశం ఏంటంటే, ఎక్కడో ముంబై నుంచి ఈరోజు ఎవరైతే జత్వాని ఇక్కడ అమరావతికి వచ్చారు, అక్కడ దానికి సంబంధించి కూడా తెలుగుదేశానికి సంబంధించి అదే జనసేన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ అమ్మాయిని ఎంత మానసిక క్షోభ పెట్టి చంపేస్తామని చెప్పి బెదిరించిన పరిస్థితి, ఆవిడ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన పరిస్థితి, ముంబై హీరోయిన్ ఎవరైతే ఉన్నారో కంట తడి పెట్టిన పరిస్థితి అమరావతిలో. ఎలా చూస్తారు సార్? ట్రాజడీ. కాదంబరి జిత్వాని ఈరోజు ఆ కుటుంబం ఆమె ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు విషాదకరం, బాధేస్తోంది. పొలిటికల్ ట్రాజడీ అన్నమాట. ఎందుకంటే ఇవాళ తను వచ్చింది, ఇది విజయవాడ రావటం, సిపిని కలవడం, తర్వాత ఆన్లైన్లో కంప్లైంట్ పెట్టింది. నెక్స్ట్ స్రవంతి రాయ్ విచారణ అధికారి, ఆ స్పెషల్ టీమ్ లీడర్, ఆమెతో కూడా తను భేటీ అయిన పరిస్థితుల్లో తను 42 రోజులు నరకం చూసింది. విటిపిఎస్ గెస్ట్ హౌస్లో వారం రోజులు ఆమెను నిర్బంధించారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో వారం రోజులు నిర్బంధించారు. అసలు ఏ మహిళనైనా పోలీసులు అదుపులో తీసుకుంటే 24 గంటల్లో కోర్టులో, మహిళే కాదు ఎవరిని అదుపులో తీసుకున్నా కానీ అసలు ఆ ఆడబిడ్డల్ని రాత్రిపూట స్టేషన్లో ఉంచకూడదు, ఉంచిన మహిళా పోలీసుల సంరక్షణలో ఉంచాలి. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు, ఆమె తల్లి ఆర్బీఐలో రిటైర్డ్ ఎంప్లాయీ 68 years, తండ్రి మిలిటరీ సర్వీస్ రిటైర్డ్ 72 ఏళ్ళు, సీనియర్ సిటిజన్స్. వాళ్ళని తీసుకొచ్చి తప్పుడు కేసులు పెట్టి ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి ఎవడా కుక్క, ఆ కుక్కల విద్యాసాగర్, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేశాడు 2014లో. జగన్మోహన్ రెడ్డి అభ్యర్థి న్యూడ్ వీడియోలు పంపిస్తాడా? అసలు న్యూడ్ వీడియోలు పంపించడం ఏంటి ఆడబిడ్డలకి? ఎంత నికృష్టులు వీళ్ళు, ఎంత నీచులు. ఇది ఆటవిక రాష్ట్రంగా మార్చారు. ప్రధాని మోడీ దుమ్మెత్తిపోశాడు మొన్న ఎన్నికల ప్రచారంలో. అమిత్ షా, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్, నడ్డా. మాఫియా రాజుగా మారింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్. మాఫియా రాజు కాదు, ఆటవిక రాజుగా మారింది, కీచక రాజుగా మారింది, కిరాతక రాజుగా మారింది అన్నమాట. అంటే న్యూడ్ వీడియోలు వాడేవాడ భ్రష్టుడు అనంతబాబు, ఎమ్మెల్సీనా, అతను న్యూడ్ వీడియోలు పంపిస్తాడు. గోరంట్ల మాధవ్ ఎంపీ లోక్సభలో అక్కడ న్యూడ్ వీడియోలు పంపిస్తాడు. అరే ఇంత భ్రష్టులు, ఇంత నీచులు, నికృష్టులు మనం ఎక్కడ చూడలేదు. మొన్నటిదాకా విజయసాయి రెడ్డి, ఎండోమెంట్ శాంతి, మదన్ మోహన్ ఏదో అదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ, అదొకటి నడిచింది. అదో చండాలం. రాజ్యసభ గబ్బు పట్టించారు, మాధవ్ లోక్సభ గబ్బు పట్టించాడు. ఇప్పుడు ఈ అనంతబాబు, ఈ దువ్వాడ సీను, వీళ్ళు కౌన్సిల్ని గబ్బు పట్టించారు. ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆ గంటాడు, అరగంటాడు, వీళ్ళంతా అసెంబ్లీని భ్రష్టు పట్టించారు. ఒక ఎమ్మెల్యే మాజీ, వాడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు ఫోక్సో కేసులో అరెస్ట్ అయ్యి, జరదొడ్డి సుధాకర్ అంట. వాడి వీడియో బయటకు వచ్చింది. 3 ఏళ్ళు ఆడబిడ్డని ఎంత వేధించాడు ఆ సుధాకర్. ఇవాళ జైల్లో ఉన్నాడు, కర్నూలు జైల్లో. అరే భ్రష్టులంతా ఇవాళ ఈ పార్టీలోనే ఉన్నారా? అసలు వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి పెద్దలు అంటాడు, సౌమ్యులు అంటాడు, మిత్రులు అంటాడు, ఓట్లేయమంటాడు. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ 10 మంది పేర్లు చెప్పు, నువ్వు ఎలా అంటాడువో చెప్తా అంటారు. అదొక సామెత ఇంగ్లీష్లో ఏదో సేయింగ్. ఇప్పుడు అనంతబాబు, దువ్వాడ సీను, సాయిరెడ్డి, మాధవ్, ఇప్పుడు వీళ్ళ అంబటి రాంబాబు, లేకపోతే అవంతి శ్రీనివాసరావు, ఈ ద్వారంపూడి, వీళ్ళందరూ స్నేహితులుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎలా అంటాడు? జనాలకు అర్థమైపోయింది సార్. ఈ భ్రష్టులందరినీ పెట్టుకున్న మరి పెద్ద భ్రష్టుడే కదా. అసలు ఇతను సీఎంగా ఉండే అర్హత ఇతనికి ఉందా? అరే సెటిల్మెంట్లు చేయటం ఏంటంటే సీఎం, ముఖ్యమంత్రి సెటిల్మెంట్లు చేస్తాడా? ఇష్యూ ఏంటి? అక్కడేదో కేసు ముంబైలో, ఆ పారిశ్రామికవేత్త ఆమెను ఇబ్బంది పెట్టాడని తను కేసు పెట్టింది ఆ ముంబై హీరోయిన్ జత్వాని. అదే ఆ పారిశ్రామికవేత్త, ఆ అమ్మాయి, ముంబై పోలీసులు పరిష్కరించుకోవాల్సిన అంశం. అంటే ఆ పారిశ్రామికవేత్త నిన్ను కలవగానే నువ్వు సెటిల్మెంట్ చేస్తావా? అతను వచ్చింది స్టీల్ ప్లాంట్ పెట్టడానికి వచ్చాడా, ఈ సెటిల్మెంట్ ప్లాంట్ పెడతానికి వచ్చాడా? సెటిల్మెంట్లు ముఖ్యమంత్రి చేయటం ఏంటి? అతను చీఫ్ మినిస్టరా, సెటిల్మెంట్ల మినిస్టరా? సెటిల్మెంట్లు సీఎం అని మొదటిసారి చూస్తున్నాం మనం. అతను ఒక అడ్వైజరా, గవర్నమెంట్ సలహాదారా? సజ్జల రామకృష్ణారెడ్డి సెటిల్మెంట్ అడ్వైజరా? ఈ కేసులో A1 జగన్మోహన్ రెడ్డి, A2 సజ్జల రామకృష్ణారెడ్డి, A3 ఆ పారిశ్రామికవేత్త, A4 ఆ కుక్కల విద్యాసాగర్,
A5 A6 ఐపీఎస్లు విశాల్ గున్ని, కాంతి రాణా టాటా. అరే మీరు ముంబై వెళ్ళి ఆ కుటుంబాన్ని మీరు తీసుకొస్తారా? తను అక్కడ ఆ కేసులో వాంగ్మూలం ఇవ్వకుండా ఇక్కడ ఆమెను నిర్బంధిస్తారా? ఆమె ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ లాగేసుకుంటారా? ఆవిడ అకౌంట్లు కూడా క్లోజ్ చేశారు. బ్యాంక్ అకౌంట్లు మీరు సీజ్ చేస్తారా? చేస్తారా? ఈ రోజు నాకు అకౌంట్ ఇవ్వండి అని చెప్పి ఆవిడ. అంటే కావాలని ఆ పారిశ్రామికవేత్త ఆ కేసుని అక్కడ ముంబై పోలీసులు నీరుగార్చడం కోసం ఆ కుటుంబాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ముంబై పోలీసులకు వాంగ్మూలం ఇవ్వకుండా ఎంత కుట్ర. ఇక్కడ మళ్ళా తప్పుడు కేసు పెట్టి ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించి ఆ కుక్కలోడు. అంటే ఇప్పుడు అక్కడ ఆ డాక్యుమెంట్లో ఇంటి అడ్రస్, అసలు ఆ ఇల్లు కొన్నది 2020, ఈ మోసం చేసిన నువ్వు పెట్టిన డాక్యుమెంట్ 2018. మార్చేసరిగా కన్నీళ్లతో శాపాలు పెడుతోంది ఆ కుటుంబం. నిన్న ఛానల్ డిబేట్లో ఏదో మాట్లాడుతూ 6 నెలలు నిద్ర లేని రాత్రులు, ఇప్పటికీ ఉలికిపడి లెగుస్తున్నానని తను అంటూ. అంటే ఏ రకంగా హింసించారు అసలు? అంటే ఒక మానవత్వం లేకుండా అనుకోవచ్చు సార్. ఎందుకంటే పెద్దోళ్ళు కదా, జగన్మోహన్ రెడ్డికి కూతుర్లు ఉన్నారు, వీళ్ళకి పిల్లలు. ఇదే పరిస్థితి నీ బిడ్డలకు వస్తే, ఇప్పుడు ఆ ముంబై హీరోయిన్ జత్వానీ ప్లేస్ లో వర్షారెడ్డి ఉంటే, నీ భార్య భారతి ఉంటే, అరే నీ చెల్లెళ్ళు నిన్ను శపించారు, కన్నీళ్లతో కొంగు సాచి అడిగారు అన్నకు ఓటేయద్దు, అన్న పార్టీకి ఓటేయద్దని. ఇంతకన్నా ఇంకా చండాలం ఉంటుంది? భ్రష్టత్వం ఏముండదు కదా. ఆడబిడ్డలు 30,000 మంది అదృశ్యమయ్యారని పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు. ఎంతమంది ఆడబిడ్డలు ఉసురు పోసుకుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది? నీకు కాదు సార్, ఈ రోజు జత్వాని బయటకు వచ్చింది కాబట్టి తెలిసింది సార్. ఇంకా చంపేస్తారని బయట ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్? బయటికి రాని జత్వానీలు ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే ఇవాళ వెల్లువెత్తుతోంది తెలుగుదేశంలో జనసేన పార్టీ కార్యాలయం, బీజేపీ కార్యాలయం కిటకిటలాడుతున్నాయి బాధితులతో. భూ బాధితులంతా వస్తున్నారు. వాళ్ళు మా భూమి పెద్దిరెడ్డి లాక్కున్నాడు, మా భూమి సజ్జలు లాక్కున్నాడు, మా భూమి విజయసాయిరెడ్డి లాక్కున్నాడు అని ఎవరికి వాళ్ళు ఫిర్యాదులు ఇస్తున్నారే. ఇక రాబోయేదంతా ఈ కీచక బాధితుల ఫిర్యాదుల. ఆ కీచకుడు నన్ను ఇబ్బంది పెట్టాడు, ఈ కీచకుడు నన్ను ఇబ్బంది పెట్టాడని ఇక ఆడపిల్లలంతా ఇక ఫిర్యాదులు చేస్తారా? అసలు వీళ్ళు ఐపీఎస్లా, కాంతి రాణా, లేకపోతే తన విశాల్ గున్ని, ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు, అసలు ఈ మొత్తానికి కింగ్ పిన్ అతను, ఈ డాన్ అన్నమాట. అరే గతంలోనే మనం చూసాం, 10 ఏళ్ల నాడే వల్లభనేని వంశీ, అతని మీద ఫిర్యాదు. ఎవరో వైద్యురాలకి మెసేజ్లు పంపాడు ఈ భ్రష్టుడు అని చెప్పి. ఒక పెద్ద యుద్ధం నడిచింది అప్పుడు వంశీకిను పిఎస్ఆర్ ఆంజనేయులకి మధ్య. అతని వల్లే కోడెల శివప్రసాద్ వేసుకున్న పరిస్థితి. అరే పల్నాటి పులిగా పేర్కొన్నటువంటి కోడెల శివప్రసాద్కి ఆ పరిస్థితి తెస్తారా? ఆయన ఇంట్లో ఏదో 4 ఫర్నిచర్లు ఉంటే ఆయన అంత హెరాస్ చేసి ఆయన కొడుకు మీద, ఆయన కూతురు మీద, ఆయన కేసులు పెట్టి 17 కేసులు పెట్టి ఆయన ప్రాణాలు తీశారే. వీళ్ళు అసలు ఐపీఎస్ అని చెప్పుకునే అర్హత వీళ్ళకు ఉందా? అది అసలు ఇండియన్ పోలీస్ సర్వీసే కాదు. వీళ్ళు ఏదో జేపీఎస్ అంటున్నారు. జేపీఎస్ కాదు, జేఆర్ఎస్, జగన్ రౌడీ సర్వీస్గా మారింది. రాష్ట్రపతి తక్షణం జోక్యం చేసుకోవాలి. ద్రౌపది ముర్ము వీళ్ళ ఐపీఎస్లని రద్దు చేయాలి. తెలుగుదేశం, జనసేన, ఈ కూటమి, బీజేపీ ఎంపీలంతా రాష్ట్రపతికి వినతి పత్రం ఇవ్వాలి. ఈ ఇండియన్ పోలీస్ సర్వీస్ మాకొద్దు తల్లి, వీళ్ళందరినీ కూడా మీరు రద్దు చేయండి, వీళ్ళ ఐపీఎస్ డిగ్రీలు క్యాన్సిల్ చేయండి, యూపీఎస్సీ చైర్మన్ని వీళ్ళు అభ్యర్థించాలి, మోడీ షాలని వీళ్ళు డిమాండ్ చేయాలి. ఐపీఎస్ వీళ్ళ అనర్హులు, వీళ్ళ ఐపీఎస్ డిగ్రీ క్యాన్సిల్ చేయమని ద్రౌపది ముర్ముని వీళ్ళు కోరాలి. ముర్ము వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి.